అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్ కారుని అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. విషయం తెలుసుకున్న ఆ పార్టీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ సంఘటనా స్థలానికి చేరుకుని విజయ్ కుమార్ గౌడ్ను పరామర్శించారు. పోలీసు అధికారులు దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలోనే అత్యంత ప్రశాంతమైనటువంటి మండలము రామసముద్రం మండలం. అందులో విజయ్ గౌడ్ గారు తన భార్యను ఇక్కడ సర్పంచ్గా గెలిపించుకుని అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకు పోతున్నారు. తెలుగుదేశం పార్టీ పరంగా గతంలో పార్టీ అధికారంలో లేనప్పటి నుండి పార్టీని గెలుపు దిశగా గెలిపించడానికి ఆయన నిర్విరామ కృషి చేశాడు. ప్రతి పల్లి తిరిగాడు. పార్టీ ఇచ్చినటువంటి ప్రతి ప్రోగ్రాంలో పాల్గొన్నాడు. నేను అప్పుడు ఇక్కడ అబ్జర్వర్గా ఉండి విజయ్ కుమార్ గౌడ్ గారితో కలిసి ఈ రామసముద్రం మండలంలో ప్రతి చోట పర్యటించాను. ప్రశాంతమైన పల్లెలు. అటువంటి పల్లెల్లో ఈరోజు ఓర్వలేనటువంటి వ్యక్తులు చిచ్చు పెట్టడానికి అతని కారును నిప్పు పెట్టడం జరిగింది. దీనిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్